రాజమండ్రిలో ఇద్దరు యువకులు మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపి ఢీకొన్న ఘటనలో తీవ్ర గాయాల పాలైన మెడికో ప్రియాంక సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మధ్యాహ్నం 3:32 తుది శ్వాస విడిచింది. దీంతో వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి కేసులో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు హత్యాయత్నం కింద నమోదైన కేసును ఆమె మృతి చెందడంతో హత్యా నేరం కిందకు మార్చారు. ఈ మేరకు కేసులోని సెక్షన్లను పోలీసులు సవరించారు. ప్రియాంక మృతి నేపథ్యంలో గతంలో నమోదు చేసిన బిఎన్ఎస్ సెక్షన్ 110ను తాజాగా బిఎన్ఎస్ సెక్షన్ 106గా మార్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో కేసు దర్యాప్తు మరింత కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఇద్దరు నిందితులను విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. దర్యాప్తులో భాగంగా నిందితులను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ రాజమండ్రి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రియాంక మృతి నేపథ్యంలో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారించడం ద్వారా ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు, కారణాలు, ఇతర అంశాలను వెలుగులోకి తీసుకురావాలని పోలీసులు భావిస్తున్నారు. కోర్టు నిర్ణయం అనంతరం నిందితులు విచారణపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ప్రియాంక మృతదేహం ఉంది. కిమ్స్ మార్చరీలో ప్రియాంక మృతదేహాన్ని భద్రపరిచారు వైద్యులు. ఇప్పటికే రాజమండ్రి నుంచి హైదరాబాద్కు చేరుకున్న రాజమండ్రి పోలీసులు కిమ్స్లో శవ పంచనామా పూర్తి చేయడంతో కాసేపట్లో మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి మార్చరీకి తరలించనున్నారు. ఆ తర్వాత గాంధీ ఆసుపత్రిలో ప్రియాంక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు ప్రియాంక మృతదేహాన్ని అప్పగించనున్నారు పోలీసులు. గద్వాల్ జిల్లాలోని ఐజా మండలంలోని ఎక్లాస్పూర్ ప్రియాంక తల్లిదండ్రుల స్వస్థలం కాగా చాలా కాలంగా హైదరాబాద్ వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. ప్రియాంక కుటుంబ సభ్యులు తమ కలల సౌధం కూలిపోయిందని ప్రియాంక తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. మరోవైపు ప్రియాంక కుటుంబానికి 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. గద్వాల జిల్లాలోని ఐజా మండలంలోని ఎక్లాస్పూర్ ప్రియాంక తల్లిదండ్రుల స్వస్థలం కాగా చాలా కాలంగా హైదరాబాద్ వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు ప్రియాంక కుటుంబ సభ్యులు. తమ కలల సౌధం కూలిపోయిందని ప్రియాంక తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. మరోవైపు ప్రియాంక కుటుంబానికి 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ లైవ్ ద్వారా అందిస్తారు. లెనిన్, చెప్పండి. తేజస్వి, ఆగస్టు 3న జరిగినటువంటి మెడికో విద్యార్థి ప్రియాంక కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అక్కడ ఆగస్టు 3న ప్రమాదానికి గురైనటువంటి ప్రియాంకను మెరుగైన వైద్య నిమిత్తము హైదరాబాదులోని సికింద్రాబాద్లో ఉన్నటువంటి కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఇదే నేపథ్యంలో ఆమె బ్రెయిన్ డెడ్ కావడంతో నిన్న మరణించారు. అయితే పూర్తిగా ఆ రోజు జరిగినటువంటి ఆగస్టు 3 ప్రసాదాత్యమాలో వద్ద జరిగినటువంటి ఘటనకు సంబంధించి కొంతమంది మద్యం మత్తులో ఉన్నటువంటి సందర్భంలో అతివేగంగా 3 సార్లు కారును తనపై ఎక్కించడంతో తను కొంత గాయాల పాలు కావడం జరిగింది. తన వెంట ఉన్నటువంటి స్నేహితుడు కూడా కొన్ని గాయాల పాలు కావడం జరిగింది. ఇదే నేపథ్యంలో మెరుగైన వైద్య నిమిత్తానికి హైదరాబాద్కు తరలించడం జరిగింది. మరి ఆ వైద్యం అందిస్తున్నటువంటి వేళలో తన బ్రెయిన్ డెడ్ కావడంతో తనైతే మరణించారు. దీనికి సంబంధించి అటు ఏపీ ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఈ కేసును వేగవంతం చేసింది. అటు పలు సెక్షన్ల కింద గతంలో ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఆగస్టు 6న అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత విచారణ చేపట్టారు. అసలు మద్యం మత్తులో వాళ్ళైతే పదే ఏదైతే కారును ఎక్కించడం కావచ్చు, ఆ తల మీద నుంచి వెళ్ళినటువంటి సందర్భంలో తనకు తీవ్ర గాయాల పాలు కావడం, ఆ తర్వాత ఆ కేసును హత్య కేసుగా నమోదు చేయడం జరిగింది. తర్వాత పోలీసులు నిన్న ఏదైతే ప్రియాంక ఏదైతే బ్రెయిన్ డెడ్ కావడంతో మరణించినటువంటి నేపథ్యంలో ఆ కేసును మరింత వేగవంతం చేస్తూ ఆ హత్య నేర కింద కూడా 106గా కూడా మార్చడం జరిగింది. మరి అటు ఇప్పటికే అటు ప్రతిపక్షాల నుండి కావచ్చు, అటు అనేక విమర్శలు వస్తున్నటువంటి
సందర్భాలు మనం చూడవచ్చు. ఏదైతే మెడికో విద్యార్థికి ఏదైతే రానున్నటువంటి సందర్భంలో మెరుగైన వైద్య సేవలు అందించేటువంటి విద్యార్థికి ఇలా జరగడం చాలా బాధాకరం అని చెప్పేసి కూడా అటు రాజకీయ నాయకులు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇప్పటికే స్పందించి తన మెడికో విద్యార్థి ప్రియాంక కుటుంబానికి కూడా 20 లక్షల ఆర్థిక సహాయాన్ని అయితే ఇస్తామని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. అటు ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీతో కూడా సీఎం చంద్రబాబు కూడా సమీక్షించారు. ఇప్పటికే ఆ కేసులో ఉన్నటువంటి నిందితులను ఖచ్చితంగా వదలద్దు, వారికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు సేకరించాలి, అసలు ఎందుకు అసలు హత్యకు సంబంధించినటువంటి పూర్తి ఏదైతే ఆధారాలను సేకరించాలని చెప్పేసి కూడా అధికారులను అయితే కోరడం జరిగింది. అట్లనే ఎస్పీ కూడా స్పందించు తప్పకుండా వారిపైన ఇప్పటికీ కేసు నమోదు చేశామని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబుకి అయితే తెలపడం జరిగింది. మరి మరొక వైపు ప్రియాంక హత్య కేసుకు సంబంధించి హత్య అని చెప్పేసి అంటున్నటువంటి సందర్భంలో అది హత్య నేరం కింద మార్చినటువంటి సందర్భం. మరి పదే పదే ఒకసారిగా కాకుండా ఒక 3 సార్లు తనపైన 3 సార్లుగా తన పైన ఎక్కించడం జరిగింది. మరి ఆ సందర్భంలో తను కొంచెం గాయాల పాలు కావడము, ఆ తర్వాత ఇదంతా జరుగుతున్నటువంటి సందర్భంలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నటువంటి తరుణంలో కూడా చనిపోవడము కొంత బాధాకరం అని చెప్పేసి కూడా అటు అనేక మంది. ఎస్, అయితే ఇది ఇంకా హత్య కేసా కాదా అనేది, అంటే హత్యనా లేకపోతే అన్ఫార్చునేట్లీ జరిగిన యాక్సిడెంటా కావాలనే చేశారనేది ఇంకా సరైన క్లారిటీ చాలా మందికి లేదు. అంటే దీని మీద పోలీసులు ఖచ్చితంగా ఏం చెప్పబోతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు, అంటే వీళ్ళకి ఈ ప్రియాంక అనే మెడికో విద్యార్థికి ఇంతకుముందు ఏమన్నా పరిచయాలు ఉన్నాయా అని చాలా మందికి ఈ డౌట్స్ కూడా రేజ్ అవుతున్నాయి. దీని మీద మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? తేజస్వి ఇప్పటికే అది ఏదైతే ప్రీ ప్లాన్డ్గా హత్య చేశారని చెప్పేసి కూడా కొంత ఏదైతే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి ఆ పోలీసులు అయితే పూర్తి ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారో అయితే ఇప్పటికే ఆ హత్యకు సంబంధించినటువంటి సందర్భంలో సీసీ ఫుటేజ్ తీసుకున్నటువంటి సందర్భంలో అక్కడ ముందుగా వెళ్తున్నటువంటి స్కూటీని వెనుక నుండి పదే పదే ఎక్కించడము హత్యగానే భావించారు. ఆ తర్వాత హత్య నేరంగా కూడా మోపడం జరిగింది. మరి అక్కడ నిందితులు ఎవరైతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి నిందితులను ఈరోజు పోలీసులు మరోసారి విచారించనున్నారు. మరి ఎందుకోసము హత్య చేశారు అనేది కూడా వివరించనున్నారు. మరి చూడాలి అసలు హత్యనా లేకుంటే కావాల్సుకొని చేయడం జరిగిందా లేకుంటే కొంత అన్ఫార్చునేట్లీ జరిగిందా అనే దానిపైన కూడా కొంత పోలీసులు అయితే పూర్తి సమాచారం సేకరించనున్నారు. ఇప్పటికే అది హత్య నేరం కింద కూడా 106 కింద కూడా కేసు అయితే BNS 106 కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. మరి చూడాలటు ప్రభుత్వాలు కూడా సీరియస్ గా తీసుకున్నట్టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, అట్లనే హోంమంత్రి అనిత కావచ్చు, అట్లనే రామన్ నాయుడు ఇప్పటికే అనేక మంది మెడికో విద్యార్థికి అయితే సంఘీభావం తెలపడం జరుగుతుంది. ఇప్పటికే తన మరణ వార్త విన్న తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక మంది రాజకీయ నాయకులు కూడా స్పందించడం జరుగుతున్నది. ఇప్పటికే తనకు సంఘీభావం తెలుపుతున్నటువంటి నేపథ్యం మనం చూడవచ్చు. ఇప్పటికే ఒక భవిష్యత్తు ఉన్నటువంటి మెడికో విద్యార్థికి ఇలా జరగడం చాలా బాధాకరం అని చెప్పేసి కూడా అనేక మంది వ్యక్తపరుస్తున్నారు. మరి చూడాలి అసలు ఒకవైపు వాళ్ళ తండ్రి వెంకటేష్ కూడా స్పందిస్తూ అటు నా బిడ్డ చావును రాజకీయం చేయొద్దని చెప్పేసి కూడా తన ఏదైతే నా బిడ్డను కోల్పోయినటువంటి ఆవేదనలో ఉన్న ఆ బాధలో ఉన్న ఇప్పుడు రాజకీయం చేయొద్దని చెప్పేసి కూడా వారి తండ్రి అయితే వ్యక్తపరుస్తున్నాడు. మరి చూడాలి అసలు ఏం జరుగుతుంది. అసలు పోలీసులు అయితే ఇప్పటికే కేసును వేగవంతం చేశామని చెప్పేసి చెప్తున్నారు. మరి ఆ కేసుకు సంబంధించినటువంటి ఆధారాలను ఈరోజు నిందితుల వద్దకు వెళ్ళి వారిని విచారించనున్నారు. మరి వాళ్ళు ఏం చెప్తారు, ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారు అనే దానిపైన కూడా ఒక ఆసక్తి వాతావరణం అయితే నెలకొన్నాయి. మరొక వైపు సికింద్రాబాద్లో ఉన్నటువంటి కిమ్స్లో ఏదైతే ప్రియాంక డెడ్ బాడీని అయితే భద్రపరిచారో అది రాజమండ్రి పోలీసులు వచ్చిన తర్వాత డెడ్ బాడీ పైన పంచనామా చేసినటువంటి అనంతరము అటు సికింద్రాబాద్లో ఏదైతే గాంధీకి అయితే తరలించనున్నారు పోస్ట్ మార్టం నిమిత్తం. ఆ తర్వాత ఆ బాడీని వారి కుటుంబ సభ్యులకు అయితే అప్పగించనున్నారు. మరొక వైపు ప్రతిపక్షాల నుంచి కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఇది ప్రభుత్వ వైఫల్యమే అని చెప్పేసి కూడా పదే పదే ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి సందర్భాలు మనం చూడవచ్చు. అంటే అదే ఆ విషయంలోనే అటు అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా స్పందించారు, అటు సీఎం కూడా స్పందించడం, అట్లనే ఉప ముఖ్యమంత్రి స్పందించడం, అట్లనే హోమ్ మినిస్టర్ అనిత, అట్లనే అనేక మంది కూడా స్పందిస్తున్నటువంటి నేపథ్యం మనం చూడవచ్చు. తన తండ్రి ఏదైతే ఇప్పటికే అటు దీన్ని రాజకీయం చేయొద్దని పదే పదే చెప్తున్నప్పటికీ కూడా కొంత రాజకీయంగా కూడా చర్చ జరుగుతుంది. అటు కుటుంబ సభ్యులు కూడా 20 లక్షలు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రకటించింది. తేజస్వి. రైట్ లెనిన్, థ్యాంక్ యూ.